మనం అబ్సల్యూట్ అంబేద్కరైట్స్ అసోసియేషన్ చేకూరి చైతన్య గారితో ఉన్నాం. నమస్కారం అండి. జై భీమ్ సార్. భారతదేశంలో రిజర్వేషన్ వ్యవస్థ వచ్చి 120 ఏళ్ళు అవుతా ఉంది. ఈ సందర్భంలో మీరు రిజర్వేషన్ డే పేరుతోనే సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. అసలు ఈ రిజర్వేషన్ డేకి సంబంధించి అసలు పూర్వపరాలు ఏంటి, భారతదేశంలో అసలు రిజర్వేషన్ సిస్టమ్ ఏంటి, అసలు ఎందుకు స్టార్ట్ అయింది, ఎట్లా అమలు జరిగింది, ఇప్పుడున్న పరిస్థితులు ఏంది, అన్ని విషయాలు చెప్పండి. జై భీమ్ సార్. ముందుగా న్యూ లక్ష్య ఛానల్ నుంచి ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై భీమ్లు. ఈరోజు మనం రిజర్వేషన్ల వ్యవస్థ మీద మాట్లాడుకుంటున్నాం. ఈ దేశంలో మొట్టమొదటిసారి రిజర్వేషన్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన మహనీయుడు ఛత్రపతి సాహు మహారాజ్. కొల్హాపూర్ సంస్థానంలో తను రాజుగా ఉన్న కాలంలో 1902 జూలై 26న గెజిట్ పబ్లికేషన్ ఇచ్చి ఈ దేశంలో ఉన్న అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలందరికీ కూడా తన రాజ్యంలో 50% రిజర్వేషన్లు ఇచ్చి అన్ని వర్గాలను సమంగా చూసిన గొప్ప మహనీయుడు, రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహు మహారాజ్ గారు. ఆ సాహు మహారాజ్ గారు తీసుకొచ్చిన గొప్ప సంస్కరణే ఈరోజు ఈ భారతదేశం ఇంత అభివృద్ధిగా, ఇంత సమానత్వం సాధించే దిశగా ఈనాటికి రిజర్వేషన్ల వ్యవస్థను కొనసాగిస్తున్నది. కాబట్టి మనం సాహు మహారాజ్ గారి జయంతిని జూన్ 26న ఘనంగా నిర్వహిస్తూ ఈ జూలై 26వ తేదీని మనం రిజర్వేషన్స్ డేగా ఘనంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉన్నది. ముఖ్యంగా ఈరోజు ఉద్యోగ రంగంలో కావచ్చు, రిజర్వేషన్లని అనుభవిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, అగ్రవర్ణాలలోని పేదలందరూ కూడా ఆ రిజర్వేషన్స్ డేని జూలై 26ని ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. రాజకీయ రంగానికి సంబంధించి ఈరోజు వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు, ఎంపీ స్థాయి వరకు ఎదిగిన ప్రతి ఒక్కరు కూడా ఆయన మహనీయుడు పెట్టిన భిక్షే. కాబట్టి ఆ ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి స్కూల్లో, ప్రతి హాస్టల్లో, ప్రతి చోట కూడా రిజర్వేషన్స్ డేని ఘనంగా నిర్వహించాలని, ప్రభుత్వమే అధికారికంగా కూడా నిర్వహించడానికి ఆదేశాలు ఇవ్వాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. సార్ రైట్, చెప్పండి. కాబట్టి రిజర్వేషన్స్ డే అనే దాన్ని ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ఇక ఆ మహనీయుడు తీసుకొచ్చిన సంస్కరణలు, ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఆయన తీసుకొచ్చిన పాలనా సంస్కరణలే అతి గొప్పవిగా మనం గుర్తించాల్సిన అవసరం. సార్, సాహు మహారాజ్ గారు విద్యనే ఒక ఉద్యమంలా తన రాజ్యంలో తీసుకెళ్ళాడు. మొత్తం విద్యా వ్యవస్థలో 50% రిజర్వేషన్లు కల్పిస్తూ ఆయన అన్ని వర్గాల ప్రజలకు కూడా పిల్లలు చదువుకోవటం కొరకు హాస్టల్స్ నిర్మించాడు. ఆయన 1901 సంవత్సరంలో జైన్ హాస్టల్ని నిర్మించిండు. 1908లో మరాఠాలకు, అంటరాని కులాలకు కూడా హాస్టల్స్ ఏర్పాటు చేశాడు. 1921లో నేత కులస్తులకు, దర్జీ కులస్తులకు, విశ్వకర్మలకు, ఎన్నైతే బీసీ కులాలు ఉన్నాయో అన్ని కులాలకు కూడా హాస్టల్స్ నిర్మించి ప్రపంచ చరిత్రలోనే ఒక హాస్టల్స్ కాలనీని నిర్మించిన ఏకైక చక్రవర్తి ఛత్రపతి సాహూజీ మహారాజ్. కాబట్టి ఛత్రపతి సాహూజీ మహారాజ్ యొక్క స్ఫూర్తితోనే ఈరోజు ఈ దేశం 60 నుంచి 65% వరకే లిటరసీ రేటు వచ్చింది. ఆయన స్ఫూర్తితోని, ఆయన ఆలోచనలతోని ఈ దేశం ముందుకెళ్తే 100కి 100% లిటరసీ రేట్ని సంపాదించడానికి ఆస్కారం ఉన్నదని ఆయన యొక్క సంస్కరణల్ని మనం అర్థం చేసుకుంటే ఈ దేశం ముందుపడడానికి ఆస్కారం ఉన్నది. అదే 19వ శతాబ్దంలోనే ఆయన ఉచిత నిర్బంధ విద్యను ప్రవేశపెట్టి ప్రతి పిల్లవాడికి కూడా విద్యను అందించిన గొప్ప మహనీయుడు మన సాహు మహారాజ్ గారు. కాబట్టి సాహు మహారాజ్ గారి యొక్క స్ఫూర్తి ఈరోజు పాలకులు అవలంబించాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి ఆ సాహు మహారాజ్ యొక్క స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ట్రైబల్స్కి 12% రిజర్వేషన్ ఇస్తానన్నాడో,
మైనారిటీలకు 12% రిజర్వేషన్లు ఇస్తానన్నాడు. ఆ స్ఫూర్తితోనే దేశంలో నరేంద్ర మోడీ ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్కి 10% రిజర్వేషన్స్ ఇచ్చాడు. అంటే ఈ మొత్తానికి ఆద్యుడు సాహు మహారాజ్ గారే. కాబట్టి ఆ వ్యవస్థని గౌరవించడం అన్నది ఈ పాలక వర్గాలు మర్చిపోవటం అన్నది సిగ్గుచేటు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు ఏ రిజర్వేషన్ వ్యవస్థల గురించి అయితే మాట్లాడుతున్నారో ఆ వ్యవస్థ నిర్మాణం చేసిన మహనీయుడిని విస్మరించడం అన్నది తగదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఆయన తీసుకొచ్చిన పాలనా సంస్కరణలు ఈనాటికి కూడా అవి ఎంతో ఘనమైనగా మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉన్నది. 1918లోనే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న పట్వారీ వ్యవస్థలాగా అక్కడ పాటిల్ కులకర్ణి వ్యవస్థలు ఉండేటి, ఆ వ్యవస్థలను రద్దు చేశాడు. 1919లోనే అన్టచబిలిటీ అనేది నేరంగా పరిగణిస్తూ ప్రభుత్వ ప్రకటన చేశాడు. అంటే 1919లో చేస్తే 1989కి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అనేది వచ్చింది. అంటే 100 సంవత్సరాలకు ముందే ఆయన అన్టచబిలిటీని నేరంగా పరిగణించిన గొప్ప మహనీయుడు ఛత్రపతి సాహు మహారాజ్ గారు. అలాగే వెట్టి చాకరీ వ్యవస్థను 1920లో రద్దు చేశాడు. 1919లో అలాగే అన్టచబుల్స్కి ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం కల్పించిండు. 1918లోనే బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే క్రిమినల్ ట్రైబ్స్ అనే వ్యవస్థను తీసుకొచ్చిండో ఆ చట్టాన్ని కూడా రద్దు చేశాడు. 1918లో క్రిమినల్ ట్రైబ్స్ వ్యవస్థను రద్దు చేస్తే ఈ 2022లో కేసీఆర్ ట్రైబ్స్ని క్రిమినల్స్గా ట్రీట్ చేస్తూ పోడు వ్యవసాయం చేసుకునే రైతులని, ఆదివాసీలను, మహిళలను బట్టలు ఊడిపోయేలాగా పోలీసులను పెట్టి ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుండో ఈ వ్యవస్థను మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా మీకు సాహు మహారాజ్ స్ఫూర్తి మీలో కలిగి ఉన్నట్లయితే ఈరోజు ఆదివాసీ మహిళలను అంత అనాగరికంగా మీరు దాడి చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు కాదని ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే 1918లోనే బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన నేరస్థ కులాల చట్టాన్ని రద్దు చేస్తే మీరు ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో కొన్ని కులాలను నేరం చేసే కులాల్లాగా ట్రీట్ చేసేవాళ్ళు. అది బ్రిటిష్ ప్రభుత్వం చేసింది. బ్రిటిష్ ప్రభుత్వం చేసిన దాన్ని సాహు మహారాజ్ గారు రద్దు చేస్తే ఈరోజు ప్రత్యేక రాష్ట్రం స్వరాష్ట్రం తెలంగాణలో కూడా ఈ ఆదివాసీలను క్రిమినల్స్గా ట్రీట్ చేస్తూ భూములను ఆక్రమిస్తున్నారనే ట్రీట్ చేస్తూ వాళ్ళేం దాన్ని ఎత్తుకొని పోయేది కాదు, తినేది కాదు, వ్యవసాయం చేసి మొత్తం సమాజానికి పట్టెడు అన్నం పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్న రైతుల పట్ల, ఆదివాసీ రైతుల పట్ల ప్రత్యేకంగా ఈడ ఖమ్మం జిల్లాకు సంబంధించిన దాంట్లో కొనిజర్ల మండలంలో నెలల బిడ్డలను కూడా తీసుకుపోయి జైల్లో పెట్టిన దుర్మార్గమైన వ్యవస్థ ఈరోజు స్వరాష్ట్రంలో ఉన్నది. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన దాంట్లో గోపాలరావుపేటలో జరుగుతున్న విషయాలు కావచ్చు, మొత్తం కూడా ఆ ట్రైబ్స్ని నేరస్తులుగా ట్రీట్ చేసే విధానం ప్రభుత్వానికి తగదని ఈ సందర్భంగా నేను తీవ్రంగా ఖండిస్తున్నా. పోడు వ్యవసాయానికి సంబంధించిన దాంట్లో పట్టాలు ఇస్తానని ఏ హామీనైతే ఇచ్చావో ఆ హామీని అమలు చేయాలని కూడా, అది సాహు మహారాజ్ స్ఫూర్తితోని అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే 1919లోనే కులాంతర మతాంతర వివాహాలను చట్టబద్ధం చేస్తూ కొల్హాపూర్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1918 కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసుకున్నందుకు ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నది వాళ్ళకి ప్రోత్సాహకంగా 1 లక్ష రూపాయలు. ఇప్పటి వరకు ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుంచి ఈ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్కి సంబంధించిన దాంట్లో ఎటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు. అంటే కుల వ్యవస్థని బలోపేతం చేయాలనే లక్ష్యంతోనే ఇంటర్ కాస్ట్ అండ్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ని ఎంకరేజ్ చేయట్లేదు. కానీ అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఎంతో కొంత ప్రోత్సాహకాలు ఇస్తూ ఆ వ్యవస్థని ముందుకు తీసుకెళ్లిన సందర్భం ఉన్నది. కాబట్టి సాహు మహారాజ్ స్ఫూర్తితోని ఈ ఇంటర్ కాస్ట్ అండ్ ఇంటర్ రిలీజియన్స్ మ్యారేజెస్ని ఎక్కువగా ప్రోత్సహించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే 1919లోనే ఆయన డైవర్స్కి సంబంధించిన యాక్ట్ని తీసుకొచ్చాడు. అయితే 1920లో ఏదైతే సివిల్ క్రిమినల్ కోర్టులన్నింటిలో కూడా తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే ఎంత ముందు చూపుతోని ఆయన ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 98 డిఎస్సికి సంబంధించిన రిజల్ట్స్ని 2022లో ఇచ్చారు. మనం ఒక వ్యక్తిని చూసినాం. ఒక వ్యక్తి
ఆయనకి 54 సంవత్సరాలు 56 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయనకి టీచర్ ఉద్యోగం వచ్చింది. ఆయన ఒక సైకిల్ మీద బట్టలు అమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నాడు. సరైన పెళ్లి చేసుకోలేదు. అంటే ఈ కోర్టులు ఒక నిర్ణయాన్ని ప్రకటించడం అనే దాన్ని ఎంత తీవ్ర జాప్యం వల్ల ఆ కుటుంబం ఆ వ్యక్తి యొక్క జీవితం సర్వనాశనం అయింది. అంటే ఈ ప్రభుత్వాల యొక్క చిత్తశుద్ధి ఏందనంటే ఈ కోర్టుల పేరిట ఈ ప్రజల జీవన కాలపరిమితిని మొత్తాన్ని అంతం చేస్తున్నారు. కానీ సాహు మహారాజ్ గారు అది గుర్తించి ఆ నిర్ణయం కోర్టులలో ఎటువంటి జాప్యం జరగకుండా తక్షణం చర్యలు తీసుకోవటం కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేసిన మహనీయుడు సాహు మహారాజ్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సాహు మహారాజ్ జయంతిని ఈ రిజర్వేషన్స్ డేని ఘనంగా నిర్వహించగలిగినప్పుడే ఏదైతే మనకి మీరు డిఎస్సికి సంబంధించిన రిజల్ట్ కోర్టు ఆర్డర్ ఇచ్చిందో అటువంటి వాటిని కూడా నివారించడానికి ఒక ఆస్కారం దొరికిద్దని ఈ సందర్భంగా సూచన చేస్తున్నా సార్. అలానే 1916లో వడ్డీ వ్యాపారాన్ని నిషేధిస్తూ సహకార సంఘాలను ఏర్పాటు చేశాడు. ఎంత గొప్ప ఆలోచన. 1916లో ఈ దేశంలో అప్పటి వరకు ఎవరికి రాని ఒక గొప్ప పాలనా సంస్కరణ సహకార సంఘాల ఏర్పాటు చేశాడు. అయితే ఈ సహకార సంఘాలు మహిళా సంఘాలకు సంబంధించిన సహకార సంఘాన్ని బంగ్లాదేశ్లో మహమ్మద్ హుస్సేన్ అనే వ్యక్తి తీసుకొచ్చి వాళ్ళతోని వ్యాపారం చేయించి వాళ్ళని గొప్ప ఆర్థికంగా ఎదిగినందుకు ప్రపంచం గుర్తించి ఆయనకి నోబెల్ బహుమతి ఇచ్చింది. మరి 1916లోనే కొల్హాపూర్ సంస్థానంలో వడ్డీ వ్యాపారాన్ని నిషేధించి పాలనా సంస్కరణ సహకార సంఘాలను ఏర్పాటు చేసిన సాహు మహారాజ్కి ఏ అవార్డు ఇవ్వాలా? ఎందుకు సాహు మహారాజు యొక్క ఈ రిఫార్మ్స్ని ఈ సమాజం గుర్తించట్లేదు? సమాజం అనలేము, ప్రభుత్వాలు అనాలి. ప్రభుత్వం కావచ్చు, సంఘాలు కావచ్చు, పార్టీలు కావచ్చు. ఎందుకు ఒక సహకార సంఘాల వ్యవస్థని ఈ 21వ సెంచరీలో తీసుకొచ్చిన వ్యక్తికి ప్రపంచ నోబెల్ బహుమతిని ఇచ్చింది. మరి సాహు మహారాజ్కి అవార్డు ఇవ్వాలి అని అంటే సాహు మహారాజ్ అనే ఒక వ్యక్తి ఒక బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి. కాబట్టి ఈ వ్యక్తి యొక్క చరిత్రని ఈ సమాజం ముందు కనపడనీయకుండా అంతం చేసే కుట్రని ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. కాబట్టి యావత్ బహుజన సమాజం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సమాజం, అగ్రకులాల్లోని పేదల సమాజం, ఎవరైతే రిజర్వేషన్లు అనుభవిస్తున్న ప్రతి వ్యక్తి కూడా ఈ మహనీయుడి యొక్క చరిత్రని వెలుగెత్తి చాటి ఈ ప్రపంచం గుర్తించేలాగా ఈ మహనీయుడి ఉత్సవాలను మనం ఘనంగా నిర్వహించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. ఇక రిజర్వేషన్ల వ్యవస్థకు సంబంధించి మనకి ఎప్పుడైతే భారత స్వతంత్రం వచ్చినాక రిజర్వేషన్ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో ఆ రాజ్యాంగ రచన కమిటీలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లో ఎస్టీ ఎస్టీలకి ఎవరి జనాభా ఎంతో వారికంతే ప్రాతినిధ్యం ఉండాలని జనాభా దామాషా ప్రకారంగా రిజర్వేషన్లు ప్రవేశపెట్టాడు. అలాగే బీసీ కులస్తులకు సంబంధించిన దాంట్లో రిజర్వేషన్ వ్యవస్థని పెట్టడం కోసం ప్రయత్నం చేసినప్పుడు ఆనాడున్న మనువాద నాయకులు అడ్డుకోవడం జరిగింది. కాబట్టి ఎవరు బీసీలు అనేదాన్ని ఈ దేశం టచబుల్ శూద్రాస్ అండ్ అన్టచబుల్ శూద్రాస్. టచబుల్ శూద్రాస్ అంటే బీసీ కులస్తులు, అన్టచబుల్స్ అంటే ఎస్సీలు. అన్టచబుల్స్ ఎవరు అన్నది ఊరికి దూరంగా ఉన్న వాళ్ళని గుర్తించడానికి ఆస్కారం ఉన్నది. కానీ టచబుల్ శూద్రాస్ ఎవరు అనేది గుర్తించడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఒక కమిషన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం కూడా జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో మొట్టమొదటి బీసీ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది కాకా కలేల్కర్ కమిషన్. కాకా కలేల్కర్ అనే ఒక బ్రాహ్మణ వ్యక్తి ఈ దేశంలో ఉన్న బీసీ కులాలని గుర్తించడం కోసం భారతదేశ వ్యాప్తంగా పర్యటన చేసి ఆయన ఒక 2700 సుమారుగా 2700 కులాలను గుర్తించి ఆ కమిషన్ రిపోర్ట్ని అందించడం జరిగింది ప్రభుత్వానికి. ఆ రోజు పార్లమెంట్లో ఆ కమిషన్ రిపోర్ట్ మీద చర్చ జరగకుండా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ. కాకా కలేల్కర్తోనే నేను తయారు చేసిన రిపోర్ట్ల పట్ల నాకే నమ్మకం లేదు అని ఒక లెటర్ బలవంతంగా రాపించుకొని ఆ లెటర్ని పార్లమెంట్లో పెట్టి ఆ కలేల్కర్ కమిషన్ మీద ఎలాంటి చర్చ జరగకుండా
అడ్డుకున్న దుర్మార్గమైన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కాబట్టి ఆనాటి నుండి బీసీ రిజర్వేషన్ల కోసం దేశవ్యాప్తంగా ఎంతో స్ట్రగుల్ జరుగుతున్న కాకా కాలేకర్ కమిషను ఎట్లయితే అటకెక్కిందో అప్పటి నుంచి ఈ దేశంలో బీసీలకి రిజర్వేషన్స్ అందకుండా అంధకారంలోకి నెట్టివేయబడ్డారు. అలానే నెక్స్ట్ వచ్చిన బీపీ మండల్, రెండో బీసీ కమిషన్నే బీపీ మండల్ అనే వ్యక్తిని చైర్మన్గా నియమించి ఆ కమిషన్ని ఏర్పాటు చేయటం జరిగింది. బీపీ మండల్ గారు దేశవ్యాప్తంగా తిరిగి ఈ దేశంలో ఉన్న బీసీ కులాలని జాబితాని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆయన సుమారుగా 3,500 పైగా బీసీ కులాలని గుర్తించి ఆ నివేదికను పార్లమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. ఆయన మొత్తం 40 పైగా సూచనలని చేయడం జరిగింది. అందులో అతి ముఖ్యమైనది బీసీలకు సంబంధించి 27% రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రావాలి అని ఆయన సూచన చేశాడు. అయితే ఆ బీసీ కమిషన్కి సంబంధించి పార్లమెంట్లో చర్చ జరిగి ఆ బీసీ కమిషన్ అమలు చేయడం కోసం దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమానికి మాన్యశ్రీ కాన్షీరామ్ గారు నాయకత్వం వహించారు. మాన్యశ్రీ కాన్షీరామ్ గారు ఒక నినాదం ఇచ్చాడు. అది ఈ దేశాన్నే ప్రకంపనలకు గురి చేసింది. అదే మండల్ కమిషన్ లాగు కరో వర్నా కుర్చీ ఖాళీ కరో. అంటే మండల్ కమిషన్ని అమలు చేస్తారా, లేదంటే మీ ఖాళీ చేస్తారా, మీరు గద్దె దిగి వెళ్ళిపోతారా అనే నినాదం ఇచ్చి పార్లమెంటు ఎదురుగా నిరాహార దీక్షలు చేసిన చరిత్ర మాన్యశ్రీ కాన్షీరామ్ గారికి ఉన్నది. ఆ బీపీ మండల్ కమిషన్ కోసం పనిచేసిన అనేక మంది బీసీ లీడర్స్ ఆ రోజున్న లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, ఇంకా దేశవ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్రం నుంచి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కావచ్చు, ఇలా అనేక మంది మహనీయులు యొక్క మద్దతుతోని ఆ రోజు పార్లమెంట్లో చర్చ జరిగింది. పార్లమెంట్లో చర్చ జరిగిన తర్వాత ఉద్యోగ విద్యా అవకాశాలనే 27% రిజర్వేషన్స్ ఇచ్చి రాజకీయ రంగానికి సంబంధించిన దాన్ని విస్మరించడం జరిగింది. ఆనాటి నుండి కొంతవరకు ఈ బీసీ రిజర్వేషన్లు అమలు జరుగుతున్న తరుణంలో దేశవ్యాప్తంగా అన్ని రంగాల యొక్క పాలనాపరమైన ఉద్యోగ అవకాశాల్లోకి బీసీలు రావడం స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయిన తర్వాత బీసీలలో గొప్ప రాజకీయ చైతన్యం వచ్చింది. చాలా చోట్ల శూద్ర కులాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా అధికారాన్ని చేపట్టారు. దానిని అడ్డుకోవడం కోసం బీజేపీ మతతత్వాన్ని ముందు పెట్టి మండల్ కమండల్ ఉద్యమం అనే దాంతోని దేశవ్యాప్తంగా ఒక దుర్మార్గమైన రథయాత్రను లాల్ కృష్ణ అద్వానీ ఆధ్వర్యంలో బీజేపీ చేపట్టింది. అప్పుడు బీసీలకి ఏదైతే రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్న తరుణంలో వాళ్ళని సైడ్ ట్రాక్ చేయడం కోసం, వాళ్ళని పక్కదారి పట్టించడం కోసం కమండల్ ఉద్యమం తీసుకొచ్చి బీసీలని పక్కదారి పట్టించిన నీచమైన చరిత్ర ఈ దేశంలో బీజేపీకి ఉన్నది. అంటే కాకా కాలేకర్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ అంతం చేసిద్ది, బీపీ మండల్ సూచనలని బీజేపీ పార్టీ అంతం చేసింది. కాబట్టి ఈ యొక్క చరిత్రని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 1991-92 సంవత్సరానికి సంబంధించిన దాంట్లో బీసీ మండల్ కమిషన్ రిపోర్ట్ అమలయ్యి 27% రిజర్వేషన్లు ఇచ్చారో ఇవ్వలేదో, సుమారు 20 ఏళ్ళు అవుతుందో కావడం లేదు బీసీలు ఆ రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్న తరుణంలో వెంటనే 2019లో ఈడబ్ల్యూఎస్ పేరిట ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కింద అగ్రకులాలకు 10% రిజర్వేషన్ని దోపిడీ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే ఈ దేశంలో రిజర్వేషన్ల వ్యవస్థ ఏ సమాజానికైతే అందాలో ఆ సమాజానికి అందుతున్న తరుణంలో దాన్ని అడ్డుకోవడం కోసం ఈడబ్ల్యూఎస్ పేరిట రిజర్వేషన్ల వ్యవస్థను తీసుకురావడం అన్నది యావత్ సమాజం దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు బీసీలకు సంబంధించిన దాంట్లో బీసీల సమస్య భారతదేశ సమస్య. అంటే ఈడబ్ల్యూఎస్ అసలు ఒక రబ్బర్ బుల్లెట్ వేయలేదు, ఒక వినతి పత్రం వేయలేదు, ఒక యాజిటేషన్ జరగకుండా ఇచ్చేసారు కదా. అందుకే కాన్షీరామ్ గారు ఒక మాట చెప్తారు, పాలకులు మాత్రమే వ్యవస్థలను నిర్మించగలరు లేదా కూల్చగలరు. పాలక సమాజంగా ఏ సమాజం అయితే ఉండిద్దో వాళ్ళ ప్రయోజనాలు కాపాడడం కోసం వెంటనే చట్టాలు చేయబడతాయి. ఎందుకు అని అంటే ఈరోజు రాజ్యం వాళ్ళ చేతిలో ఉన్నది, చట్టం వాళ్ళ చేతిలో ఉన్నది. కాబట్టి వాళ్ళు ఒక జీవో పాస్ చేసుకున్నారు, ఒక ఆర్డర్ పాస్ చేసుకున్నారు. అది దాంతోనే ఈరోజు ఈడబ్ల్యూఎస్ పేరిట
బీసీ విద్యార్థులకు వచ్చిన తక్కువ మార్కుల కంటే వచ్చిన వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ పేరిట ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇది బీసీలను అడ్డుకునే కుట్రనే ఈడబ్ల్యూఎస్. ఓకే, ఇది మంచిదే అనుకున్నా. ఈ దేశానికి ఉన్న ఒక నినాదం ఏదైతే సాహు మహారాజ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే ఎవరైతే ఈ నినాదాన్ని ఇచ్చారో, జిస్కా జితిరా సంఖ్యా బారే ఉన్కే ఉతినే భాగేదారి, ఎవరి జనాభా ఎంతో వారికి అంతే ప్రాతినిధ్యం ఉండాలి. ఈ వీకర్ సెక్షన్స్కి సంబంధించిన ఓసీలకు సంబంధించి 10% ఇస్తే ఇవ్వండి. బీసీలు 52% ఉన్నారు కదా, 52% మందికి 52% ఇవ్వండి. ఎస్సీలు 16%, 17% ఉన్నారు, ఎస్సీలకు ఇవ్వండి. ట్రైబ్స్ 10 నుండి 12% ఉన్నారు, ట్రైబ్స్కి ఇవ్వండి. అన్ని సకల ప్రకృతిలో ఉన్న సమస్త వనరుల మీద సమాన పంపిణీ జరగాలన్నదే భారత రాజ్యాంగం యొక్క ఆకాంక్ష. ఆ ఆకాంక్షని నేషనల్ లెవెల్ రిపోర్ట్స్ మీరు చెప్పింది కంటిన్యూ. నేషనల్ కానీ స్టేట్ కానీ ఈ సమాన పంపిణీ అనే వ్యవస్థని ఈ దేశంలో సమంగా పంపిణీ చేయాల్సిన బాధ్యత ఈ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పాలక సమాజంగా ఉన్న వ్యక్తుల మీద ఉన్నది. కాబట్టి ఈ రాజకీయ పార్టీల యొక్క కుటిల నీతి ఏంటంటే తక్కువ మంది ఉన్నోడు ఎక్కువ దోచుకుంటాడు, ఎక్కువ మంది ఉన్నోడికి తక్కువగా అందేలాగా అసమాన పంపిణీ వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి దీనిని సమాన పంపిణీ వ్యవస్థను తీసుకురావడం కోసం సాహు మహారాజ్ గారి స్ఫూర్తితోని ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో మనకు ఒక గొప్ప ఘనమైన చరిత్ర ఉన్నది. ఈ దేశంలో బహుజన సమాజానికి పరిపాలన చేత కాదను, ఈ దేశంలో వీళ్ళు చేయలేరనో అనే ఒక అపవాదుని ఈ సమాజం మీద రుద్దబడుతున్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి అభ్యర్థి దళితుడే అని చెప్పి కేసీఆర్ కోట్ల మంది సమక్షంలో కొన్ని సంవత్సరాల పాటు మాట్లాడి చివరికి అధికారం చేతికొచ్చేలోపు ఈ దళితులు అనే వ్యక్తి పరిపాలనా దక్షత ఉండదు కాబట్టి నేను మాత్రమే ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని ముందుకు తీసుకొచ్చి తనే కుర్చీలో కూర్చున్న దుర్మార్గమైన వ్యవస్థ ఉన్నది. కానీ ఈ యావత్ బహుజన సమాజానికి ఛత్రపతి సాహుజీ మహారాజు లాంటి మహనీయుడి యొక్క స్ఫూర్తి, ఆ రక్తం ఈ బహుజన సమాజంలో ఉన్నది. ఇంత గొప్ప పాలనా సంస్కారాలు తీసుకొచ్చిన మహనీయుడు ఎవరున్నారో ఒకసారి వాళ్ళ చరిత్రను చెప్పమనండి. కాబట్టి ఆ స్ఫూర్తితోని ఈ దేశాన్ని బహుజన సమాజం పరిపాలించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు రిజర్వేషన్ల కోసం ఆ మహనీయుడు తీసుకొచ్చిన రిజర్వేషన్ల వ్యవస్థని వ్యతిరేకించిన వాళ్ళు కూడా మాకు రిజర్వేషన్లు కావాలని ఇదే సత్యం అని చెప్పి అంగీకరించినందుకు వాళ్ళు అంగీకరించాల్సిన ఆవశ్యకత వాళ్ళకు వచ్చింది. అందుకే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ పేరిట రిజర్వేషన్లు తీసుకున్నారు. ఈ రిజర్వేషన్ల వ్యవస్థ కోసం మహారాష్ట్రలో మరాఠాలు కావచ్చు, గుజరాత్లో గుజ్జర్లు కావచ్చు, రాజస్థాన్కి సంబంధించిన ఒక వర్గం, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు రిజర్వేషన్లు, ఇలా అనేక కులాలు, అనేక రకమైన కుల ఉద్యమాలు రిజర్వేషన్లు కావాలనే దాని మీద ఈ దేశవ్యాప్తంగా ఒక పెద్ద విప్లవాన్ని సృష్టించబడ్డది. కాబట్టి ఆ రిజర్వేషన్ల వ్యవస్థ అనేది సమాన పంపిణీ వ్యవస్థ. ఆ సమాన పంపిణీ వ్యవస్థని సమంగా పరిపాలించగలిగితే ఈ అసమానత లేని భారతదేశం నిర్మాణం జరిగిద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ఏదైతే ఈ రిజర్వేషన్స్ డే 1902 జూలై 26 నాటికి రిజర్వేషన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి 2022 జూలై 26కి 120 ఏళ్ళు ఈ దేశం 120 ఏళ్ళు అవుతుంది రిజర్వేషన్ల వ్యవస్థ ఈ దేశంలో అమలు జరిగి. కాబట్టి రిజర్వేషన్స్ డే అనేదాన్ని దేశవ్యాప్తంగా చాలా గొప్పగా టపాసులతోని గొప్పగా నిర్వహించుకోవాల్సిన ఆవశ్యకత ఈరోజు మనందరి ముందు ఉన్నది. మానసంచాలు వేల్చి సెలబ్రేషన్ చేసుకోవాలంట. ప్రతి ఇంట్లో, ప్రతి వాడలో, ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో, ప్రతి విద్యాలయంలో, ప్రతి చోట, ప్రతి గ్రామ పంచాయతీ వ్యవస్థలో, ప్రతి పాలనా కేంద్రంలో కూడా రిజర్వేషన్స్ డేని ఘనంగా నిర్వహించాలి. ఆ నిర్వహించినప్పుడు మాత్రమే మా సాహు మహారాజ్ గారి యొక్క స్ఫూర్తి ఈ సమాజంలోకి స్ప్రెడ్ అవుద్ది. కాబట్టి సాహు మహారాజ్ గారి స్ఫూర్తిని ఈ ప్రపంచానికి వెలుగెత్తే ఒక గొప్ప రోజు, ఒక సందర్భం మనకి జూలై 26 రాబోతున్నది. కాబట్టి అన్ని సంఘాలు, అన్ని పార్టీలు, అన్ని ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఈ రిజర్వేషన్స్ డేకి సిద్ధపడాలని, అలాగే ప్రభుత్వం కూడా వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్స్ డేని అధికారికంగా నిర్వహించడం కోసం ఆదేశాలు జారీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ జూలై 26ని ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహించుకోవాలని
విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్. రియల్ అంబేద్కరిస్ట్ మిత్రులు, సామాజికవేత్త, విద్యావేత్త, ఉన్నత విద్యావంతులు చేకూరి చైతన్య గారితో గరిడేపల్లి సత్యనారాయణ, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం, ఇండియా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.